ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. ప్రతి సమావేశంలో మా స్టాండ్ క్లియర్, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్. జీవో ద్వారా ప్రక్రియ జరగదు, జీవో ద్వారా ఎన్నికలు 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్తో పాటు ఎన్నికలు జరగవు. ఇది ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. 50% మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశానుసారం వేదిక మీద ఉన్న అందరం కూడా స్టడీ చేసినందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది. అసెంబ్లీ సమావేశం క్లియర్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 40-50 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారణ మోసం చేయకండి, మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము, అవమానం చేస్తే సహించము, అన్యాయం చేస్తే సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము, ఈరోజు 40% ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పడం ద్వారా 40-50 సంవత్సరాలు మోసం చేసినాం కదా, ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు 42% జీవో ఇవ్వడం, అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రి తెలుసు, వాళ్ళ మంత్రివర్గానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని. నేను అసెంబ్లీలో అదే చెప్పాను, నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతానమని ఒక మంత్రి లేచిండు, ఇంకో మంత్రి మాట్లాడాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు. మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు 2-3 సూచనలు చేశాం. ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది నోటిఫికేషన్. నేను ఇదే డిమాండ్ మళ్ళీ ఎత్తున్నా, వెళ్దాంపా రేవంత్ రెడ్డి గారు నడురి, నీ నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, రేపు బయలుదేరదాంపా, నీ అధికారం నీ మంత్రివర్గం తీసుకోంపా, ఢిల్లీలో కూర్చున్నాంపా. మోదీ గారు ఇంటి ముందు కూర్చుంటామా లేకుంటే ఎక్కడ కూర్చున్నాం, కూర్చొని తెలంగాణకు వచ్చే పనేం లేదు, ఇక్కడ పరిపాలన జరుగుతలేదు, నీది డెవలప్మెంట్ జరుగుతలేదు, అక్కడే కూర్చున్నాంపా. బీఆర్ఎస్ పార్టీ మేమందరం మీ వెంబడి వస్తాము. ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా, పరిపాలన అక్కడి నుంచి చేస్తావా, కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్లో నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్కి పోతుంది. కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే. కలుదాం పాండి, ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, మోసం చేయని అసెంబ్లీలో చాలా మాట్లాడావు కదా, మా చిత్తశుద్ధి ఉంది కదా అని అన్నావు కదా. 42% నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఈ నోటిఫికేషన్ వెనక్కపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. లేదు మేము ఏం చేయాలి, 4 వారాలు కోర్టు టైం ఇచ్చింది, ఈ 4 వారాల తర్వాత ఎన్నికలు జరగాలి కదా, పాత పద్ధతిలో జరగాలని 23% ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అనేది? ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు, మళ్ళీ సమాధి చేస్తారు. ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా ఇంక డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం, ఢిల్లీకి కదలండి, మేము మీతో వస్తాము, మీరు ఏది కూర్చుంటే అది కూర్చున్నాము, కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టండి.